జనగామ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, ముఖ్య సంఘటనలు మొదలైన వాటిపై మా జనగామ ప్రతినిధి బండారి నరసింగరావు అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచార నివేదిక విందాం. జనగామ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల అనవసర ఆపరేషన్లపై సమీక్షించారు. వైద్యం అందించే ప్రతి క్లినిక్ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ట్రీట్మెంట్ కు సంబంధించిన ధరల పట్టికను ప్రదర్శించి రోగుల వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని అన్నారు. బాలికల భద్రతకు భరోసా కల్పించేందుకు బాలిక సాధికారత క్లబ్లతో ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో బాలిక సాధికారిక క్లబ్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. బాలికలకు సమస్యలు ఎదురైనప్పుడు ఉపయోగించేలాగా 100, 1098, 181 టోల్ ఫ్రీ నంబర్లను పాఠశాలల్లో ప్రముఖంగా ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరుపై కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అభివృద్దిని పరిశీలించేందుకు కేరళ రాష్టం తిరువనంతపురంలోని డైరెక్టర్ సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ నుంచి వచ్చిన జాతీయ స్థాయి మానిటరీ బృందం సభ్యులు జుబేద్ కివీస్, జన్సీ లారెన్ అధికారులతో పాటు పర్యటించారు. 9 రోజుల పాటు జిల్లాలోని 4 మండలాలైన జనగామ, దేవురుప్పల, స్టేషన్ ఘన్పూర్, కొడకండ్లలో ఒక్కొక్క మండలంలోని 5 గ్రామాలు ఎంపిక చేసుకుని కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరును పరిశీలించారు. ఓటర్ నమోదు, ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా నోడల్ అధికారి వసంత్ ఆధ్వర్యంలో ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఓటర్ జాబితా సవరణ 2024-25ను ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తూ ఓటరు పేరు నమోదుతో పాటు వారి ప్రస్తుత వివరాలను సరిదిద్దడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల నిండే ప్రతి ఒక్కరికి ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గంలో ఓటర్ నమోదు కోసం కలెక్టరేట్ నుండి జిల్లా విద్యాశాఖ అధికారి కె రాము జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఓటర్ నమోదు ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగింది. జిల్లాలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. 150 ఇళ్లకు ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ఈ నెల 9వ తేదీ నుంచి సర్వే నిర్వహించారు. సర్వే ఫామ్ లో కుటుంబ యజమానికి సంబంధించిన కులం, మొబైల్ నంబర్, విద్యా, ఉపాధి, కుల వృత్తులు మొదలైన వివరాలు సేకరించారు. రెండో భాగంలో కుటుంబ సభ్యులు పొందిన రుణాలు, వ్యాపారాలు, నివాసం, స్థిర చరాస్తి తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సర్వేలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ధరణి తదితర పత్రాలను పరిశీలించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని జనగామ జిల్లా న్యాయ సేవాధికారుల సంస్థ చైర్మన్ జిల్లా న్యాయమూర్తి డి రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ప్రత్యేకత గురించి జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ పేదలకు ఉచితంగా న్యాయవాది సేవలు ఇవ్వడం, లోక్ అదాలత్ల ద్వారా సత్వర న్యాయం అందించడం, కళాశాలల్లో ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలో జాఫర్గూడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ మండలానికి సంబంధించిన 30 మందికి 30 లక్షల రూపాయల విలువ గల చెక్కులను, అలాగే 34 మందికి 10 లక్షలు విలువ చేసే చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శాసనసభ్యులు కడియం శ్రీహరి అందజేశారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ను కట్టుదిట్టంగా అమలు చేశారు. జనగామ జిల్లా సమగ్ర సమాచార లేఖ విన్నారు. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.